ఆహా! ఈరోజు ఎంత బావుందో క్లైమేట్. ఎందుకంటే ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న వర్షాలు ఇప్పుడైతే వచ్చేస్తున్నాయి. ఇంక మార్నింగే పడిన వర్షానికి వెదర్ అంతా కూల్‌గా అయిపోయింది. చూసారా ఇంకా పడుతూనే ఉంది. ఇంక ఈరోజు వ్లాగ్‌లో మీతో ఏం షేర్ చేస్తున్నానంటే గనుక హనీ ఏసుకున్న యూనిఫార్మ్ అయితే నేనే కుట్టాను. సో, ఎలా ఉందో చూసారా? సో, ఇప్పుడు కలర్ అయితే కట్ చేస్తున్నాను. అది మీకు చూపిస్తున్నానన్నమాట కటింగ్ అనేది. డ్రెస్ అంతా చూపించట్లేదు. ఓన్లీ కలర్ మాత్రమే చూపిస్తున్నాను. డ్రెస్‌లో ఎక్స్‌పర్ట్‌నని నేనేం చెప్పట్లేదు కానీ, నా పిల్లలకైతే నేను కుట్టుకోగలను. పర్లేదని అనిపిస్తది నాకైతే. ఇంకా ఈరోజు మార్నింగ్ నుంచి వర్షం పడుతూ ఉందన్నమాట. అది ఎక్కువ సేపు ఏం కాదులెండి. ఒక గంట, ముప్పావు గంట సేపు అయితే అలానే కురుస్తూ ఉంది. చాలా బావుంది. ఇప్పటి వరకు ఎండలైతే ఇరగదీసినాయి కదా! ఇప్పుడు ఒకేసారిగా వర్షం పడడం వల్ల మొత్తం అంతా కూల్ అయిపోయి చాలా బావుందన్నమాట. మేమైతే అలా కొద్దిసేపు ఎంజాయ్ చేస్తూ ఉండిపోయాము. ఇంకా హనీకైతే టైం అయిపోతుంది కాబట్టి హనీనైతే కాలేజ్‌కి పంపించేసేసేయాలి. ఇంకా వంట అయితే చేసేసాను. క్యారేజ్ కూడా పెట్టేసాను. ఇంకా జడ మాత్రమే వేయాలి. హనీకి జడ వేసేసి హనీని పంపించేసిన తర్వాత తాతయ్యకి కటింగ్ అనేది చేస్తూ ఉంటాను. ఇలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వ్లాగ్‌ని షేర్ చేయండి. లైక్ చేసి వెళ్ళండి. ఇంకా ఇక్కడైతే ఒక రామచిలుక అయితే ఆ చెట్టు మీద అలా తడుస్తూనే ఉండిపోయింది. ఏంటా అని నేను చాలా సేపే చూసాను. కానీ అది అక్కడి నుంచి ఎందుకో వెళ్ళట్లేదు. మరి ఎందుకు తడుస్తుందో నాకు కూడా తెలీదు. బహుశా నాకులాగా వర్షం అంటే దానికి కూడా ఇష్టం అనుకుంటా. నాకు కూడా ఇష్టమే. చిన్నప్పుడు అస్తమానం ఇలా వర్షం వచ్చినప్పుడు డాన్స్ వేసేదాన్ని వర్షంలో. కానీ ఇప్పుడు కాదులేండి. ఇప్పుడు తల తడుస్తుంటే అస్సలు పడట్లేదు. హెడేక్ వచ్చేస్తుంది. ఏదైనా చిన్నప్పుడే బాగుంటది కదా! చక్కగా ఎంజాయ్ చేయడానికి. ఇప్పుడున్న పిల్లలు అయ్య బాబోయ్! వర్షం బయటికే వెళ్ళమంటున్నారు. కానీ చిన్నప్పుడు వర్షం వస్తే వర్షంలోనే ఆడుకునేవాళ్ళం. భలే అనిపించేది నిజంగా. ఇప్పుడైతే నాకు అలా ఎందుకో గుర్తొచ్చింది. ఇంకా రామచిలుకని చూస్తే ఎందుకు అలా ఉండిపోయిందా అని నాకు అర్థం కాలేదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా చూసారా వ్యూ ఎంత బాగుందో కదా! నేను చెప్పాను కదండీ! సో, హనీ డ్రెస్ అయితే కట్ చేస్తున్నాను అని చెప్పేసి. డ్రెస్ అయితే కుట్టేసాను. కానీ కాలర్ అయితే అతకలేదు. కాలర్ అతికినప్పుడు నాకు కూడా చాలా సార్లు కుట్టాను కానీ కొత్తగా డౌట్స్ వస్తూనే ఉంటాయన్నమాట. దానికోసం ఒక 2, 3 సార్లు 2, 3 వీడియోస్ అయితే చూసాను. ఫైనల్‌గా చూసిన తర్వాత ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్‌గా కాలర్ అయితే కట్ చేస్తున్నాను. కటింగ్ అయితే చూపిస్తున్నాను మీకు. స్టిచ్చింగ్ చూపించట్లేదు. కాలర్‌లో చాలా మోడల్సే ఉంటాయి కదా! సో, నేనైతే ఇంకా ఫుల్ కాలర్ అయితే పెడుతున్నాను హనీకి. ఇంకా జెంట్స్‌కి వేరేలా ఉంటది. లేడీస్‌కి వేరేలా ఉంటది. అదైతే ఇక్కడ కట్ చేస్తున్నాను. ఓన్లీ కుట్టడం చూపించట్లేదు. ఓన్లీ కటింగ్ మాత్రమే చూపిస్తున్నాను. ఇంకెవరికైనా డీటెయిల్‌గా కావాలంటే కామెంట్ చేయండి. అది కూడా చేస్తాను వీడియో కింద. సో, ఇప్పుడైతే కరెక్ట్‌గా వచ్చిందా లేదా? మనం తీసుకున్న మెజర్‌మెంట్‌కి సరిపోయిందా లేదా? అనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. అయితే ఏంటంటే గనక కటింగ్ అయితే చేసేసాం కదా! మనకున్న క్లాత్‌ని అడ్జస్ట్ చేయడం అనేది చాలా కష్టం ఇప్పుడైతే. మనకి ఎంతైతే పీస్ ఉంటదో ఆ పీస్‌లో మనకు వచ్చిన దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నాకున్న కాలర్‌కి పెట్టడానికి ఉన్న క్లాత్ అయితే ఇదే అన్నమాట. సో, దీనికి సరిపడగా మనం అయితే అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. కాలర్ అనేది మనకి ఒక సైడే రాదు. 2 సైడ్‌లు కూడా ఒకే క్లాత్ వస్తది. దీన్ని మళ్ళీ ఉల్టాగా కూడా చేసుకోవాలి. ఇది ఎన్ని సార్లు చూసానంటే నేను కరెక్ట్‌గా వస్తుందా లేదా? 2 పెట్లు వస్తదా లేదా? అని చెప్పేసి. నాకు తెలిసి నేను ఒక అరగంట అయినా చేసుంటాను అలా. ఎందుకు అంటే గనక నేను డ్రెస్సులన్నది అస్తమానం కుట్టను. అది కాలర్ నెక్ అయితే అస్సలు కుట్టను. ఎందుకంటే హనీ కోసమే కుడతాను నేనైతే. ఇంకా బయట వాళ్ళకి కూడా నేను ఎవరికీ డ్రెస్సులు అయితే కుట్టను. అంటే కాలర్ నెక్కి కుట్టను. నార్మల్‌గా అయితే కుడతాను కానీ. అందుకని చెప్పేసి ఏంటంటే ఏదైనా కుడతా ఉంటే గుర్తుంటా ఉంటది మనకి. ఏదైనా చేసే పని మధ్యలో ఆపేసి కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ కుట్టాలంటే అది కొంచెం కష్టంగానే అనిపిస్తది కదా! నా పని కూడా అలానే ఉంది. చాలా సార్లు చూసిన తర్వాత ఇలా సెట్ అయిందనమాట. సో, దీనికి మళ్ళీ ఇంకో క్లాతు సేమ్ ఇంతే కావాలి మనకి. నేనేం చేశానంటే 2 పీసులను కలిపి జాయిన్ చేసి నాకున్న క్లాత్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తానికి అతికేసాననమాట. సో, డ్రెస్ వేసుకున్న తర్వాత మీరే చూడండి ఎలా వచ్చింది ఏంటి అన్నది. సో, ఏంటంటే ఎప్పుడు కుట్టినా నాకు కొత్తగానే అనిపిస్తూ ఉంటది. ఎందుకో తెలీదు మరి. పర్లేదు నా పిల్లలకైతే నేను కుట్టుకోగలను. ఆ నమ్మకం అయితే నాకుంది. ఇప్పుడైతే నేను కట్ చేసుకున్న దాన్ని చూస్తున్నానన్నమాట. నేను కొలుచుకునే పెట్టుకున్నాను. మళ్ళీ ఒకసారి చూసుకుంటే తప్పేముందని చెప్పేసి చూస్తున్నాను. ఏదైనా మర్చిపోయి మళ్ళీ చేస్తున్నామంటే ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవడంలో తప్పేం లేదు. సో, నేనైతే అలానే చేస్తూ ఉంటాను. నేను అనుకున్న దానికి కరెక్ట్‌గానే వచ్చింది. అదేంటంటే కొంచెం ఖర్చు కోసం ఎక్స్‌ట్రా పెట్టానన్నమాట. అది కరెక్ట్‌గానే ఉంది. అలా చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఆ విధంగా కట్ చేసేసి దాని తర్వాత 2 పీసులని జాయిన్ చేసి మొత్తానికైతే కుట్టేసాను. చూసారా ఫైనల్ లుక్ అయితే ఇదన్నమాట. ఎలా వచ్చింది? మీరైతే మర్చిపోకుండా కామెంట్ చేయండి.
సో ఇదండి ఇవాళ వ్లాగు. ఈ వ్లాగ్ మీకు నచ్చిందా మరి? నచ్చిందో లేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అన్నట్టు మీకు వర్షాలు పడుతున్నాయా మరి? పడుతున్నాయా లేదో చెప్పండి.